ఇసుక పాపాగ్నిలో ఇసుక మొత్తం ఎన్జిటి వాళ్ళు కూడా అభ్యంతరం చెబుతున్నారంట, విచారణ చేస్తున్నారంట. ఇసుక దోపిడీ మాఫియాగా మారింది. ఇంకోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యేనే థామస్ గారు అని ఆయన చెబుతా ఉన్నారు. మొత్తం ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే మీకు కనపడుతుందా, మిగతా చంద్రగిరి లేదా నగరి ఇటువంటి చోట్ల జరుగుతున్న మట్టి దోపిడీ కనపట్టలేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది? ఒకవైపు దేవుడి భూములు ఫర్సేల్ అంటేంటి, రెండో వైపు ఇసుక మాఫియాని ఎంకరేజ్ చేసే విధంగా ఎందుకు చేస్తోంది? దీని మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్తారా? జనరల్గా నదిలో ఇసుక తవ్వకాలు చేసేటప్పుడు అసలు మిషనరీతో చేయకూడదు అనేది ఫస్ట్ రూల్ సార్. నెక్స్ట్ రెండో రూల్ ఏంటంటే అసలు రాత్రుల పూట తవ్వకాలు చేయకూడదు. ఈ రెండింటినీ ఉల్లంఘించి పెద్ద పెద్ద జేసీబీలు ఇవన్నీ పెట్టి ఇసుక తవ్వకాలు చేయటము, అక్రమ ఇసుక దందా నడపటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జనరల్గా ఏమైందంటే సార్ అసలు ట్రిబ్యునల్ ఎందుకు అబ్జెక్షన్ చెబుతుందంటే దానికి ముందే ఒక ప్రణాళిక ఉండాలి. ఎప్పుడైనా ఇసుక తవ్వకాలు చేస్తుంటే తర్వాత మళ్ళీ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఎంత ఇసుక వచ్చి అక్కడ చేరుతుంది, సో ఆ నది యొక్క ప్రవాహం అనేది అది రూట్ మార్చుకోకుండా దాన్ని డైవర్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఎంత ఇసుక తీయొచ్చు అండ్ అది ఎంత ఫిల్ అయింది మళ్ళీ రీప్లేస్ అవుతుంది అని. అలాంటి అవగాహన అసలు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా విచ్చలవిడిగా దోచుకోవటం వల్ల ఇసుకని ఆ నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ మీద వరద ముంపు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రెండోది వచ్చేసి అసలు మీరు పాపాగ్ని నదిలో వాటర్ ఉండటమే తక్కువ. ఒక వర్షాకాలంలో తప్పితే సంవత్సరంలో ఎప్పుడూ ఆ నదిలో వాటరే ప్రవహించదు. అలాంటి దాంట్లో వీళ్ళు ఇసుక స్థాయిని మించి తవ్వుతుంటే రేపటి రోజున ప్రాబ్లం ఉండదా సార్? మరి గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది అంటున్నారు, కానీ ఇలాంటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అంటే వాళ్ళ రూల్స్ను అతిక్రమించి ఇలా చేసినప్పుడు పెనాల్టీస్ కూడా భారీ స్థాయిలో వేస్తుంది ప్రభుత్వానికి. 100 కోట్లు వేశారు. రెండోది ఏంటి, వాళ్ళ ఎమ్మెల్యేలే చెబుతున్నారు ఇసుక దందా విపరీతంగా నడుస్తుంది అనేది. వాళ్ళ ఎమ్మెల్యేలే చెబుతున్నారు మట్టి తవ్వకాలు అవ్వచ్చు, వాట్ ఎవర్ అంటే మైనింగ్ దాంట్లో కూడా మళ్ళీ వివక్ష, అందులో కూడా మళ్ళీ పాపం అతను నేనేమి ఆ ఎమ్మెల్యే మంచోడని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సర్టిఫికేట్ అవ్వచ్చు కావచ్చు, నేను ఆ జడ్జిమెంట్ చేయట్లేదు. కానీ అతని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర చేయట్లేదు అనేదే కానీ అతని ప్రాబ్లము రాష్ట్రంలో చేసుకుంటున్నారు. ఎల్లో మీడియాలో వాళ్ళ మీదే వార్తలు వస్తున్నాయంట, నగరి చంద్రగిరిలో ఉన్న ఎమ్మెల్యేల మీద మిగిలిన మీద పట్టించుకోవట్లే, నా మీద పట్టించుకుంటున్నారనే కన్సనే కానీ ఇది రాష్ట్రం అంతా జరుగుతుందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. రైట్ రాజు, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద కామెంట్ చేస్తారా? తెలుగుదేశం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య కానీ నిజంగానే మీ ఏరియాలో కూడా కొండలని కొట్టిపాడేస్తున్నారని మీరు మొన్న కూడా ఆవేదన వ్యక్తం చేశారు కదా, మీరే స్వయంగా వీడియో కూడా చేశారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు అన్నిటికీ కూడా కాళ్ళు చేతులు వచ్చి మాయమైపోతున్నాయి. ఎలా మాయమైపోతాయని తెలీదు. నదిలో ఇసుకలు పోతాయి, కొండలు పోతాయి, ఇంకోటి పోతాయి, ఏదున్నా సరే అన్ని వనరులు లేదంటే అన్ని ఖనిజాలు కూడా కాళ్ళు చేతులు వచ్చి ఎలా మాయమవుతున్నాయి, ఎప్పుడు మాయమవుతున్నాయి, ఎందుకు మాయమవుతున్నాయో తెలియదు, కానీ అన్ని మాయమైపోతున్నాయి. అన్ని మాయమై ఎక్కడికి వెళ్తుందో కూడా ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు మా ప్రాంతంలో మొన్న నేను చేసినటువంటి సింహాచలం శ్రీ శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి గారికి సంబంధించి దేవస్థానం సంబంధించి కొండ ఏదైతే ఉందో 160 ఎకరాల కొండ. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే దుష్ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధికి ఆటంకమో వ్యతిరేకమో కాదు. డేటా సెంటర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, తీసుకొచ్చి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి కేటాయించినటువంటి స్థలం వేరు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాంబిల్లి గాని లేదా మరో చోట కానీ 2 చోట్ల తర్లువారు కానీ ఈ 2 చోట్ల వాళ్ళకి సుమారు 200 ఎకరాలు ఒక దగ్గర, 240 ఎకరాలు మరో దగ్గర కేటాయించారు. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ 160 ఎకరాల సింహాచలం స్వామి దేవస్థానం సంబంధించిన కొండను ఎందుకు కేటాయించారో ఇంకా తెలియదు. దాన్ని అనంతపురంలో దేవుడి భూములే అనంతపురం జిల్లాలో 6.89 ఎకరాల పుష్పగిరి మఠం భూములు అమ్మకానికి పెట్టారట. మరి దానికి ఏముంది? అదే వైసీపీ హయాంలో జరిగితే ఇంకేముంది? హిందూ మతానికి ద్రోహం అని సార్. ఇక్కడ చూడండి, ముగ్గురు అసలు దేవుణ్ణే పరిరక్షించగలిగే స్థాయిలో అవతారాలు ఎత్తారు ఈసారి. ఎత్తి అసలు వాటిని నిషిద్ధ భూముల కింద మార్క్ చేసి పెడతారు సార్. ఎందుకంటే వాటిని కాపాడటం కోసం దేవాలయ భూముల్ని
వాటిని నిషిద్ధ భూముల కింద ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉంటాయని కాపాడతారు. వాటన్నిటిని వాటి నుంచి తొలగించి ఈ రోజు రాష్ట్రం ఇది ఒకటే ఇన్సిడెంట్ కాదుగా, మీకు విజయవాడలో చూసాం. ద్వంద్వ ప్రమాణాలు కదా, ఒకవేళ వైసీపీ వాళ్ళ దగ్గర అయితే వెంటనే మతం ఈ మతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి దేవాలయానికి సంబంధించిన భూముల్ని ఇలాగే వినియోగం. ఇంకోటి దేవాలయ భూముల్లో సైతం, ఒక నిమిషం, దేవాలయ భూముల్లో సైతం వ్యవసాయంకి ఉపయోగపడే భూమిని వ్యవసాయేతర పనులకు వాడకూడదు అనేది కూడా నిబంధన ఉంది. ఆ నిబంధనలను కూడా పక్కన పెట్టేసి క్రికెట్ స్టేడియాలకి లేదు కమర్షియల్ కాంప్లెక్స్లకు కూడా లీజుకి ఇచ్చేస్తున్నారు సార్. అప్పుడు మతం ఇష్యూ ఏమి కాదు అసలు. రాజు బ్రేక్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ పరిరక్షకుడు. హిందూ మతానికి గాని ఏ మతమైన మత కల్లోహాలు లేకుండా మత సామరస్యంతో ప్రజలకు మంచి చేయడానికి ఆయన పరిపాలించారు. కానీ ఆయన మీద అనేకమైనటువంటి ముద్రలు వేశారు. ఈ రోజు నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జరిగితే ఇంకా ఏముంది, లబోదిబో ఆకాశం బద్దలైపోయింది, భూమి ఇదైపోయింది అన్నటువంటి మాటలు వార్తలు వచ్చిండేవి. కానీ ఈ రోజు వీళ్ళు గుళ్ళో లింగాలు మొత్తం అమ్మేసుకుని దండేసుకుని దేవుణ్ణి కూడా వాళ్ళ యొక్క అవినీతికి మరో రూపంగా తీసుకునేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చాలా తప్పు. ఖచ్చితంగా ఏదైతే ఆ నిషిద్ధ భూముల్ని అమ్మేటటువంటి ప్రక్రియకి అనుమతి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని వెనువెంటనే వెనక్కి తీసుకోవాలి, ఒక పాయింట్. రెండోది మా సింహాచలం కొండను కూడా దాన్ని ఆపాలి, కావాలంటే వాళ్ళకి వేరే చోట కేటాయించాలి. మూడో పాయింట్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో ఆయన భావన అంతా ఎంతసేపు అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆ పెద్ద సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో లేదా చంద్రబాబు నాయుడు గారు అనుయాయులు అన్నట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఎక్కువగా దున్నేసుకోవడానికి, దాచేసుకోవడానికి, పని చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు. దళిత సామాజిక వర్గం చెందిన నియోజకవర్గాలు అంత అవకాశాలు రావట్లేదు. మా మీద ఎందుకు లేనిపోని కేసులు పెడితే అంత మీద పెట్టండి, ఇస్తే ఫ్రీ హ్యాండ్ అందరికి ఇవ్వండి, రాష్ట్రం మొత్తం దోచేద్దాం, కుటుంబాలందరికీ పనిచేద్దాం, ప్రజలందరినీ ముంచేద్దాం. ఇది కూటమి పాలన తీరు. రైట్. భీమాపై నిర్మిస్తున్న బ్యారేజీ ఎత్తిపోతలపై నోరు మీద పని చంద్రబాబు. ఈ సిడబ్ల్యూసీ ఏకపక్షంగా అనుమతి ఇచ్చినా పట్టించుకోవట్లేదంటూ కథనం ఇచ్చారు. ఐటీలోనూ లూటీ, ఆరోగ్య శాఖ టెండర్లో ఇష్టారాజ్యం అంటూ ఎల్లో మీడియానే ఒక కథనం రాసింది. మరి వాళ్ళు ఎందుకు రాశారో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ ఇక యాప్లో ఎరువులట, ఇది ఏమన్నా రైతులకి పెద్ద సమస్య అవుద్దా ఏంటనేది భవిష్యత్తులో చూడాలి. ఇక 10 చోట్ల సీ ప్లేన్లు వచ్చేస్తున్నట్ట, ఇక ఎక్కడమే ఆలస్యంగా అన్నట్టుగా అనుకోలేము. ఉడాన్ పదంలో 200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందట. కుప్పం గంగమాంబకు సీఎం దంపతుల సారె సమర్పణ. ఎండలు మాత్రం చాలా హెవీగా ఉంటాయట, అందరూ జాగ్రత్తగా ఉంటే బెటర్. పిడుగురాళ్లలో 47.5 డిగ్రీల వేడి ఉందట. తర్వాత ఆధ్యాత్మిక గమ్యస్థానంగా ఏపీ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆయన రవిశంకర్ గారిని కలిసి చెప్పారట. మీరు ఏమన్నా చేయండి కానీ యోగా కోసం ఒకరోజు 300 కోట్లు ఇట్లా, ఒకరోజు ఖర్చుకే 300 కోట్లు ఇట్లా చేయకుండా మీరు జనానికి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనం వచ్చేటట్టు చేస్తే పర్వాలేదు. కాలుష్య తనిఖీల్లో బాధితులను భాగస్వాములు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారట. మరి పర్యావరణ శాఖ మంత్రి ఇప్పుడు ఇందాక ఈ ఇసుక మీద అట్లాగే కొండలు తొలచడం మీద వీటన్నిటి మీద మాత్రం ఎందుకు మాట్లాడట్లేదో కానీ ఇది ఉంది. నోట్ల రద్దులో అమిత రద్దీ, అమిత్ షా బ్యాంకుకు పెద్ద నోట్ల పంట అంటూ ఆంధ్రజ్యోతిలో గతంలో ఇచ్చిన వార్త ఆధారంగా కొందరు కామెంట్ పెట్టారు. అయ్యా అది వాస్తవమా కాదా, ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతి వారు ఆ విషయం చెబితే బాగుంటుంది. గతంలో నోట్ల రద్దు సమయంలో అమిత్ షా డైరెక్టర్గా ఉన్న అహ్మదాబాద్ డీసీసీబీ బ్యాంకుల్లో 5 రోజుల్లో 745 కోట్లు రద్దు నోట్లు జమ అయ్యాయని చెప్పి మీ ఆంధ్రజ్యోతి పత్రిక రాశారు, గుర్తుందా? మీరు రాసింది నిజమైతే దీనిపై మరిన్ని వివరాలు అందించగలరు, మీరు రాసింది అసత్యమైతే అమిత్ షాకు క్షమాపణ చెప్పగలరు అని కోరారు. అది జరిగే పని కాదులేండి, వాళ్ళు అది ఏమి రాసినా ఇప్పుడు వాళ్ళు ఆ పని క్షమాపణ చెప్తారని అనుకోం. పైగా ఇప్పుడంతా అలాగే నడుస్తుంది కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు.